మార్టిన్ లూథర్. మార్టిన్ జర్మనీలోని ఐస్లెవెన్లో నవంబర్ 10, 1483 జన్మించాడు. భిక్షం ఎత్తుకొని బ్రతుకుతూ చదువు కొనసాగించాడు. 1511లో మార్టిన్ డిగ్రీ పుచ్చుకున్నాడు. యూనివర్సిటీలో ఆచార్య వృత్తి మానుకొని సన్యసించి మన్నెస్ట్రీలో చేరాడు. మార్టిన్ పరివర్తనకు కారణభూతమైన బైబిల్ సత్యం రోమా 1:17. నీతిమంతులు విశ్వాస మూలమున జీవింతురు. ఆ వాక్యమే సంస్కరణోద్యమానికి పునాది. శాశ్వత పట్టణంగా పిలువబడే రోమ్ పట్టణంలోని ప్రజలు మత నాయకుల జీవన విధానాన్ని గమనించి రోమ్ పట్టణం ఒక వ్యభిచారిణి అని వర్ణిస్తాడు. 1511లో యూనివర్సిటీలో అతనిని వేదాంత శాస్త్రంలో డాక్టరేట్ బిరుదునిచ్చి సత్కరిస్తుంది. 95 పరిశోధక సూత్రాలను రాసి అక్టోబర్ 31, 1527 చర్చి తలుపులకు శీలలను నాటి బిగించాడు. జూన్ 13, 1535 కేథరిన్ ఆన్ బోరాతో వివాహం. బైబిల్ సామాన్యుని చేతికి అందించాడు. ఆరాధన కార్యక్రమాలలో కీర్తనలు పాడే అవకాశం ఇచ్చాడు. కొందరు వ్యక్తులు పరోపకారార్థమే జన్మిస్తారు. వారు ఎదిగేది, చదివేది, జ్ఞానాలను అలవర్చుకునేది, వేదాంతులయ్యేది, సన్యసించేది కేవలం ప్రజల కోసమే. వారికి జీవితంలో సుఖం అంటూ ఉండదు. సౌకర్యాల కోసం వారు ప్రాకులాడరు. హింసల గుండా ఉద్యమ దృక్పథంలో ఆనందంగా వరిస్తారు. ప్రజలలో ఆధ్యాత్మిక చింతన నొప్పించడం వారి ధ్యేయం. ఎడతెగని ప్రజాసేవ వారి జీవితం. లోక కళ్యాణార్థం నిరంతరం కృషి. అంకుటిత దీక్ష వారి జీవన సరళి. ఆ కోవకు చెందినవాడే మార్టిన్ లూథర్. ఎవరో తలుపు తడుతున్నారని గమనించి ఊర్సులా కోట తలుపు తెరిచింది. ఎదురుగా 14 ఏళ్ల కుర్రాడు. పీలగా ఉన్నాడు. పాలిపోయిన మొహం. కళ్ళు లోతుకుపోయి ఎక్కడో కనబడనట్లున్నాయి. తలుపు తెరిచినందుకు జవాబుగా అతడేదో చెప్పడానికి ప్రయత్నిస్తుండగా ఆ వృద్ధురాలు అతని లోపలికి రమ్మని ఆహ్వానించింది. అతడేదో సహాయానికి వచ్చాడని గమనించి అందుకని తినడానికి ఏదో తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తాపిగా ఎదురుగా కూర్చొని, ఇప్పుడు చెప్పు, ఏం పని మీద వచ్చావు అని అడిగింది. నా విషయం చెప్పుకోవడానికి కొంత సమయం పడుతుంది, మీరు ఓపికగా వింటానంటే అన్నాడు. పర్వాలేదు చెప్పు, నేను తీరిగ్గా ఉన్నాను. నా పేరు మార్టిన్ లూథర్. మాది ఐస్లెబెన్ గ్రామం. నేను జర్మనీయుడనే. మాది నిరుపేద కుటుంబం. 7 పిల్లలం. మా అమ్మ నాన్న సంపాదన మాకు కడుపు నింపడానికి కూడా చాలడం లేదు. నేను మా గ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశాను. అక్కడ చదువు అయిపోయింది కనుక పై చదువులకు ఈ పట్టణానికి వచ్చాను. నా ఆర్థిక భారాన్ని భరించే స్తోమత మా వారికి లేదు. అన్నీ తెలిసి కూడా ఎలాగైనా చదువు సాగించాలని పట్టుదలతో ఈ పట్టణానికి వచ్చేసాను. ఏదైనా పని చేసి సంపాదించుకుంటూ చదువుకోవాలనుకున్నాను. కానీ ఆ విధంగా చదువు సాగడం లేదు. అందుకని తప్పనిసరి పరిస్థితిలో ఇలా యాచించి నన్ను నేను పోషించుకుంటున్నాను. మీరింత మర్యాదగా కూర్చోబెడుతుంటే కూర్చోడానికి నాకు ఇబ్బందిగా ఉంది. భిక్షం ఎత్తుకునే కుర్రాడిని మీ ముందు కూర్చొని నీళ్లు నములుతూ ఆగిపోయాడు. ఆమె అతని వైపు కన్నార్పకుండా చూస్తూనే ఉంది. కళ్ళు చెమ్మగిల్లాయి. కొన్ని క్షణాల పాటు ఆమె మూగపోయింది. పర్వాలేదు, నేను సహాయం చేస్తాను. కానీ ఒక షరతు, నీవు నా ముందే ఇక్కడే ఉంటూ చదువుకోవాలి. నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను, సరేనా అంది. ఆమె అలా మాట్లాడుతుంటే ఈసారి కంటతడి పెట్టడం మార్టిన్ వంతైంది. ఆ విధంగా మార్టిన్ ఊర్సులా కోట పెంపుడు కొడుకయ్యాడు. ఆమెకు పిల్లలు లేరు. వితంతువు, ఒంటరిగానే ఉంటుంది. అది తప్పక దేవుని ఏర్పాటే అయి ఉంటుంది. ఇక మీదట మార్టిన్ భిక్షమెత్తే పని లేదు. అక్కడున్న దినాల్లో మార్టిన్ ఫ్లూట్ వాయించడంలో సిద్ధహస్తుడయ్యాడు. రోజుకో మారు ఊర్సులాకు కూడా వినిపించేవాడు. ఆమెకు సంగీతం అంటే ప్రీతి. అలా 4 ఏళ్ల పాటు మార్టిన్ ఆమె దగ్గరే ఉన్నాడు. ఏ కొరత లేకుండా బ్రతికాడు. నిరాటంకంగా చదువు సాగించాడు. మార్టిన్కు 18వ ఏడు వచ్చాక తండ్రి ఆర్థిక స్తోమత పెరిగింది. కుమార్ని పోషించడం ఇప్పుడు అతనికి అంత భారంగా లేదు. అందుమూలంగానే మార్టిన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరాడు. తండ్రి ఉద్దేశం మార్టిన్ న్యాయశాస్త్రం చదివి లాయర్ వృత్తి చేపట్టాలని. మార్టిన్ మాటల్లో చేతల్లో ఎంతో చతురత ప్రదర్శించేవాడు. అతని సంభాషణ వినముచ్చటగా ఉంటుంది. చక్కగా పాడుతూ మురళి వాయిస్తూ స్నేహితులను వినోదింపచేసేవాడు. అందుకనే మార్టిన్ అంటే అందరికీ మక్కువే. 1502లో మార్టిన్ పట్టభద్రుడయ్యాడు. 97 మంది విద్యార్థులలో 13వ ర్యాంకు సంపాదించాడు.
1505లో ఎంఏలో ఉత్తీర్ణుడై 17 మందిలో 2వ వాడిగా వచ్చాడు. మార్టిన్ జీవితంలో విశేషమైన విశేషం ఏంటంటే అతడు యూనివర్సిటీలో ఉండగా ఒకనాడు అనుకోకుండా లైబ్రరీలో బైబిల్ చూశాడు. గదికి తెచ్చుకొని ఎంతో ఆతురతగా చదివాడు. తండ్రి కోరిక మేరకు న్యాయశాస్త్ర సంబంధమైన పుస్తకాలు చదవవలసి ఉండగా 1కి 10 సార్లు బైబిల్ చదువుతూ గడిపేవాడు. దేవుని గూర్చిన సత్యమేదో వెతికి తెలుసుకోవాలనే తీక్షణమైన కోరిక అతనిలో మొలకెత్తింది. తల్లిదండ్రులు చిన్ననాటి నుండి దేవుని భయం. హాన్స్ లూథర్, మార్గరెట్ లూథర్ పిల్లల్ని చక్కగా క్రమశిక్షణలో పెంచారు. దేవునికి భయపడే విధంగా వారికి నేర్పించారు. బాల్యం నుండే వారికి క్రైస్తవ అలవాట్లు, 10 ఆజ్ఞలు, పరలోక ప్రార్థన, కొన్ని కీర్తనలు, వచనాలు కంఠత చేయించడం ఇలాంటివి వారికి నేర్పించారు. ఆ దినాల్లో తల్లిదండ్రులు పిల్లలకు వారి పాపాలకు వారే ప్రాయశ్చిత్తం కోరుకోవాలని నేర్పేవారు. సక్రమమైన పద్ధతిలో వారు నేర్చుకుంటే ప్రాయశ్చిత్తం కోసం వేడుకొనడంలో ఒడిదొడుకులుంటే వారినే నేరుగా పరలోక పరిశుద్ధులను వేడుకోమనేవారు. క్రీస్తును తమ పట్ల దయ చూపించమని ప్రార్థించాలని నేర్పేవారు. యూనివర్సిటీ చదువు ఇంకా ముగియకముందే మార్టిన్లో విపరీతమైన మార్పు వచ్చింది. ఒక ప్రమాదంలో మృత్యువు గడప దాకా వెళ్ళి వెనక్కు వచ్చాడు. స్నేహితుడు మరణించాడు. ఒక అర్ధరాత్రి గట్టిగా కేకలేస్తూ, సెయింట్ ఎన్సన్ని లోకబంధాల నుండి విముక్తిని చేయి, నేను సన్యాసినై మతంలో చేరిపోతాను అన్నాడు. ఆ తర్వాత ఎందుకలా శపథం చేశాను అని బాధపడినా తానొక మాట ఇచ్చాడు గనుక దానికి కట్టుబడి ఉండాలి. మనస్సు మార్చుకునే ప్రసక్తే లేదని మనసును దృఢం చేసుకున్నాడు. కొన్నాళ్లకే అగస్టిన్ అనే పేరు పెట్టుకొని ఆక్స్ఫర్డ్లో మానిస్ట్రీలో చేరిపోయాడు. అతనికి మారే ఉద్దేశమే లేదు, కానీ అతని స్నేహితులు ఒకవేళ మార్టిన్ మనస్సు మార్చుకొని బయటకు వస్తాడేమోనని 2 దినాల పాటు గేటు దగ్గరే కనిపెట్టుకొని ఉండిపోయారు. ఇక మార్టిన్ తండ్రి నిరాశ చెప్పడానికి కలది కాదు. చదువుతూ ఉన్న న్యాయశాస్త్రం వదిలేసి ఈ విధంగా మారడం ఆయనకెంతో వ్యధ కలిగించింది. 3 పదాల ఒప్పందానికి, అంటే పేదరికం, సత్శీలత, విధేయతకు కట్టుబడి ఉండడానికి ఒప్పందపడ్డాడు గనుక సన్యాసిగా భిక్షం ఎత్తుకోవడానికి అతడు సిగ్గుపడనక్కర్లేదు. మేధావుగా పేరు పొందిన వారి విద్యార్థి అంత చదివి వీధులెంట భిక్షం ఎత్తుకోవడం యూనివర్సిటీ ఆచార్యులకు కంటగింపుగాను బాధకరంగానూ ఉంది. వారంతా కలిసి ఆ ఘోరం చూడలేకున్నాము గనుక ఆపివేసే మార్గం ఉంటే చూడమని విన్నవించుకున్నారు. ఆయన మార్టిన్ను పట్టణ వీధిలో వదిలేసి గ్రామాలకు పోయి భిక్షాటన చేయమని నచ్చ చెప్పాలి. ఫిబ్రవరి నెల 1507లో మార్టిన్ అభిషక్తుడయ్యాడు. అతడు నిరంతరం పఠించే అలవాటున్నవాడు గనక అతనికి మఠాలలో ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. అతడు ప్రథమ మాస్ ఉత్సవం జరుపుకుంటున్న మీదట అతనికి ఎన్నో కానుకలు వచ్చాయి. అందులో ఎర్రని చర్మపు అట్టగల బైబిల్ కూడా ఉంది. అతడు స్వతహాగా సత్యం తెలుసుకోవాలనే దాహంతో ఉన్నాడు గనక ఆ బైబిల్ను అనుదినాహారంగా క్షుణ్ణంగా చదువుకునేవాడు. మనశ్శాంతి కోసం తప్పించే మనసున్నవాడు గనుక ఎన్నో రాత్రులు వాక్యం పరిశోధించాడు. ఎన్ని చేసినా అతని ఆత్మకు శాంతి లేదు. కానీ దేవుడు అతన్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఒకనాడతడు అగస్టిన్ ఆర్డర్ పెద్దను కలుసుకొని ఆత్మకు సంబంధించిన తన సమస్యలు, అంతరంగిక పోరాటాల గురించి హృదయం విప్పి ముచ్చటించాడు. వారిద్దరు ఒక మాట పశ్చాత్తాపం గురించి సంభాషిస్తుండగా తన స్నేహితుడు ఒకడు ఏదో ఒక సందర్భంలో పలికిన మాటలు ప్రస్తావనకొచ్చాయి. పశ్చాత్తాపమే చర్చనీయాంశంగా మాట్లాడుకున్న కొన్నాళ్లకు బైబిల్లోనే అందుకు సమాధానం దొరికింది. ఇక మీదట పశ్చాత్తాపం గురించి తన మనసులో సంకటం లేదు. 1508వ సంవత్సరానికి మార్టిన్ లూథర్కు 25 ఏళ్లు నిండాయి. ఆధ్యాత్మికంగాను సాహిత్యపరంగాను అతను చూపిన విశేష ప్రజ్ఞకు గాను నూతనంగా స్థాపించబడిన విట్టెన్బర్గ్ యూనివర్సిటీలో మార్టిన్ ఆచార్యునిగా నియమించి గౌరవించారు. మానిస్ట్రీలో ఉన్న 3 ఏళ్ల కాలంలో మార్టిన్ గ్రీకు, హీబ్రూ భాషలు క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. జర్మన్ భాష తల్లి ఒడినోళ్ళను నేర్చుకోగలిగాడు. వేదాంత జ్ఞానంలో అతని సమకాలీకులెవరునూ మార్టిన్ సాటిరారు. దేవుడు తన కోసం మార్టిన్లో ఒక మహామనిషిని రూపొందిస్తున్నాడు. మార్టిన్ లూథర్ తన ఉపన్యాసాలు చాలా మనోహరంగాను విజ్ఞానవంతంగాను ఉండేవి. కారణం ఏమిటంటే ఎన్నో ఏళ్లుగా క్రైస్తవ గురువులు మినహా మరెవ్వరూ పరిశుద్ధ గ్రంథం చదివి ఎరుగరు.
మార్టిన్ లూథర్కు బైబిల్తో ఉన్న పరిచయం అపారమైనది. ఉపన్యాసం కోసం సిద్ధపడుతూ మార్టిన్ చదివిన రోమా 1:17 నీతిమంతులు విశ్వాసమూలంగా జీవింతురు అనే వాక్యం అతని హృదయాన్ని గట్టిగా తాకింది. అతడు బోధకుడై ఉండి కూడా ఇప్పుడిప్పుడే బైబిల్ నిజాలు తెలుసుకుంటున్నాడు. బైబిల్ చదవడమే కాకుండా వాక్య పరిశోధన చేస్తూ తెలుసుకునే నిజాలను చర్చిలో కొన్ని మార్పులు చేయవలసి ఉందని, రోమన్ క్యాథలిక్ చర్చి వాక్యానికి వ్యతిరేక పంథాలో నడుస్తూ ఉందనే యథార్థము అవగతం చేసుకున్నాడు. అగస్టీనియన్ల వ్యవహారం మీద మరొక సన్యాసితో పాటు శాశ్వత నగరం అని పిలువబడుతున్న రోమ్ నగరానికి వెళ్ళాడు. 6 వారాల పాటు కాలినడకన ప్రయాణించి రోమ్ నగరం చేరుకున్నాడు. పవిత్ర రోమ్ నగరమా, నీకు నమస్సులు అని కేక వేశాడు మార్టిన్. ప్రవేశించిన కొద్దిసేపటికి అతనికి తెలిసిపోయింది. అతను విన్నవి, చూసినవి దానిని బట్టి అంతా అర్థమై అతని గుండె పగిలినంత పనైంది. కళ్ళ వెంట కన్నీరు వెలువడింది. నిర్ఘాతపోయిన మనసు మూగపోయింది. సొదొమ గొమొర్రాలకేమి తీసిపోని పాప నగరం. రోమ్ నగరంలో ఉన్నప్పుడు స్కాలా స్కాంటా అని పిలువబడే పిలాతు మెట్లు ఎగబ్రాకాడు. మోకాళ్ళ మీద ఆ మెట్లెక్కడం పాప పరిహారార్థానికి ఒక సూత్రం. అలా ఎక్కుతుండగా నీతిమంతులు విశ్వాసమూలంగా జీవింతురు అనే స్వరం వినిపించింది. అదే మహా సంస్కరణకు మూలవాక్యం. రోమ్ నగరం గురించి లూథర్ ఒకసారి మాట్లాడుతూ, రోమ్ ఒక వేశ్య, ఆ నగరం అపవిత్రత చాలా గొప్పది, విచ్చలవిడితనం. అక్కడ దేవునికి కానీ నరునికి కానీ పాపానికి కానీ భయపడేవారు లేరు. అంతగా సిగ్గు లజ్జలేని నగరం అది. ఆ నగరం దర్శించి మంచివారందరూ ఇందుకు సాక్ష్యము. చెడ్డవారెవరైనా అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చాక ఇంకా నీచులుగా మారిపోతారు అన్నాడు. యథార్థ పరిస్థితులు ఏమిటి తెలుసుకోమని దేవుడే ఈ అవకాశం ఇచ్చాడు. అతని ఆత్మ మీదికి కొత్త వెలుగు సోకింది. లూథర్ ఇక అక్కడ నిమిషముండదలుచుకోలేదు. తనతో వచ్చిన సన్యాసి ఏమయ్యాడో తెలియదు. తనకిదంతా దగ్గరుండి చూపించిన క్రీస్తుతో పాటు నడిచి వెళ్ళిపోయాడు. తనను అనుక్షణం కాల్చివేస్తున్న వాక్యము నీతిమంతులు విశ్వాసమూలంగా జీవింతురు అనేది. రాగానే అతనిని వేదాంత శాఖకు అధిపతిగా నియమించారు. మరుసరి 1512వ సంవత్సరం వేదాంతంలో డాక్టరేట్ బిరుదుతో సత్కరించారు. మొదట ఆ బిరుదు ఆమోదించడానికి వెనుకాడిన చివరకు ఒక్క కారణం మేరకు స్వీకరిస్తూ తన కృతజ్ఞతను తెలుపుకున్నాడు. బైబిల్లోని వాక్య భాగం ఉన్నది ఉన్నట్లుగా విద్యార్థులకు బోధించే హక్కు, అధికారము ఆ డాక్టరేట్ ప్రసాదించింది. ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో తన వేదాంత పాఠాలు తన ధోరణిలో బోధిస్తున్నాడు. రోమపత్రిక నిర్వహించి బోధిస్తుండగా మరొక మారు విశ్వాసాన్ని సమర్థించే సిద్ధాంతాన్ని మరొక రూపంలో చూడగలిగాడు. ఆ తరగతి విద్యార్థులే కాకుండా ఇతరులెందరో గుమిగూడి క్లాస్ అంతా కిక్కిరిసిపోయేది. దేవుని వాక్యం వారెన్నడూ వినని భావాలతో వారికి దర్శనమిచ్చేది. ఆయన బోధలన్నీ స్ఫూర్తిదాయకాలే, అంత విషిదంగా ఉండేవి. దేవుని వాక్యాన్ని రోమన్ క్యాథలిక్ చర్చి ఏ క్షణంలో నిశ్చితంగా విమర్శించడానికి, ప్రశ్నించడానికి ఏమాత్రం భయపడేవాడు కాదు. ఒక పాత చావల్ హాల్లో లూథర్ సన్యాసులను ఉద్దేశించి మార్క్స్ కూడా ఎత్తైన పుల్పిట్ మీద నిలబడి ప్రసంగించేవాడు. ఇక్కడ సంస్కరణ ఉద్యమం తొలిగా జన్మనెత్తింది. దేవుని యథార్థతను గురించి వాక్యం చెబుతున్న సమయంలో హృదయం స్వేచ్ఛావాయువులు పీల్చిన అనుభూతి మార్టిన్ లూథర్కి కలిగేది. క్రీస్తులో క్రొత్త వ్యక్తిగా మార్టిన్ రూపొందగలిగాడు. ఆ వ్యక్తి ఏమాత్రం రోమన్ క్యాథలిక్ చర్చికి కానీ పోపుకు కానీ బానిస కాడు. వాక్యం అతని ముందు క్రొత్త రూపమెత్తేది. రోజు రోజుకు బైబిల్ ప్రశస్తమైన ధనాగారంగా తోచేది. అదే ఆయన ప్రసంగాలకు, పాఠ్యబోధనలకు పట్టుకొమ్మ. బైబిల్ గురించి మార్టిన్ లూథర్ రాస్తూ, గొర్రెల మందకు పచ్చిక బయలు, మనిషికి గృహము, పక్షికి గూడు, కొండ జింకకు బండరాయి, చేపకు కాలువ ఎలాగో విశ్వాసి ఆత్మకు బైబిల్ అలాగో అని సూత్రీకరించాడు. దాదాపు అదే సమయంలో లూథర్ తిరిగి జన్మించిన క్రొత్త అనుభవం చవి చూశాడు. మత గురువు పాప క్షమాపణ పత్రాలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకొని సంపన్నులైపోతున్నారు. కాసుల పెట్టెలు గలగలమంటున్నప్పుడే రండి, కొనండి, ఆత్మలను ప్రక్షాళన చేసుకునండి అని వీధుల్లో కేకలు వేస్తూ పాపక్షమాపణ పత్రాలు అమ్మేవారు. నరులు విశ్వాసం మూలంగానే జీవిస్తారని దృఢంగా నమ్మిన లూథర్ ఈ పిచ్చి పనులను సహించేవాడు కాదు, మౌనంగా ఉండేవాడు కాదు. ధైర్యంగా పాపక్షమాపణ వ్యాపారాన్ని విమర్శించేవాడు. నిర్భయంగా బహిరంగంగా ఎదురు తిరిగాడు.
అతని అసమ్మతి పలుకులు విన్నవారు కొందరు బాధపడ్డారు, మరికొందరు చిర్రెత్తి కోపగించుకున్నారు. ఇది జరిగిన 8 నెలల తర్వాత అక్టోబర్ 31, 1517లో 95 సూత్రాల పలకాన్ని క్యాథలిక్ చర్చి తలుపులకు శీలలతో బిగించాడు. అది పాప క్షమాపణ మాయాజాలానికి వ్యతిరేకంగా రూపొందించిన పట్టిక. దీనిపైన సంవాదానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరాడు. వ్యక్తికి మరో మార్గం లేదని దేశమంతా తిరిగి వాదించాడు. మత గురువులు, పాప క్షమాపణ బోధకులకు వ్యతిరేకంగా పలుచోట్ల బహిరంగంగా ప్రసంగించాడు. సంస్కరణాత్మకమైన లూథర్ పరిశోధనల ప్రకారం ఒక్క మాటలు చెప్పాలంటే క్షమాపణ, పశ్చాత్తాపము క్రీస్తు దయాళత్వం మీద ఆధారపడి ఉంటుందే కానీ పాప క్షమాపణ పత్రాలు కొన్నంత మాత్రాన పాపానికి తగిన శిక్ష వీగిపోదు. లూథర్ సూత్రాలు చర్చి తలుపులకు శీలతో కొట్టినవి. ఆ నిప్పురవ్వ మంటలై 4 ఏళ్లు దేశమంతటా అలుముకున్నాయి. ప్రొటెస్టెంట్ సంస్కరణల సారాంశం ఇది. దానికి 3 సూత్రాలు కుదించాడు. క్రైస్తవ జీవితం మీద అధికారం బైబిల్కే గాని చర్చికి లేదు. 2, విశ్వాసం మూలంగానే కానీ మానవుడు ధనం మూలంగా, ప్రక్రియల మూలంగా క్రైస్తవుడు కాలేడు. క్రీస్తును విశ్వసించిన వారే మత గురువులు గాని మరొక వ్యక్తి కాదు. లూథర్ తన భావాలు నిర్భయంగా ప్రకటించిన తరువాత బయటపడిన యథార్థం ఏమిటంటే కేథలిక్ సభ్యులుగా ఎంతోమంది మేధావులకు కూడా ఇవే భావాలు, ఇదే రకమైన వ్యతిరేకత ఉంది. కానీ బయటపడడానికి భయపడేవారు. పాప క్షమాపణకు పోప్కు అధికారం లేదని ప్రకటించడం వలన లూథర్ ప్రాణాపాయానికి గురికాక తప్పదని బ్రాండెన్బర్గ్ బిషప్ పలికాడు. ఒక కొయ్య ముక్క మంటల్లోకి విసురుతూ, ఈ విధంగా లూథర్ను మంటల్లోకి విసిరేంత వరకు నాకు ప్రశాంతత లేదని ఆ బిషప్ అన్నాడు. పోప్ ఈ విషయం తొలిసారిగా విన్నప్పుడు అదెవరో త్రాగుబోతు జర్మన్ వాగిన వాగుడు అని త్రోసిపుచ్చాడు. మైకన్ దిగిపోవనే మరో విధంగా మాట్లాడి తీరుతాడని ఖచ్చితంగా చెప్పగలను అని కూడా పోప్ అన్నాడు. కానీ పోప్ చుట్టూతా ఉండే అనుచరులే ఒకరి తర్వాత ఒకరు అత్యంచలంగా లూథర్ని సమర్థిస్తున్నారని తెలిసిపోయింది. ఎప్పుడైతే ఎదురు తిరిగింది అనామకుడైన త్రాగుబోతు కాదని, అతను ఒక మత సన్యాసి అని, పైగా యూనివర్సిటీ ఆచార్యుడని తెలుసుకున్నాక 60 దినాలలో పోపు సమక్షంలో నిలబడి సంజయిసి చెప్పుకోవాలని ఆర్డర్ వేశారు. విచారణ రోమ్లో కాకుండా జర్మనీలో ఏర్పాటు చేస్తే ఖర్చులన్నీ తాము భరిస్తామని లూథర్ అనుచరులు వెల్లడించారు. లూథర్ జర్మనీలోని కార్డినాల్కు కలుసుకొని నేనేదైనా ఆక్షేపణకరమైన విషయాలు ప్రజలకు బోధించి ఉంటే నన్ను నేను సరిదిద్దుకోవడానికి సిద్ధమేనని ఒప్పందపడ్డాడు. లూథర్ ప్రారంభించిన ఉద్యమాన్ని వెంటనే ఉపసంహరించుకోమని కార్డినాల్ ఒత్తిడి చేశాడు. ఏ తప్పు చేశానని ఉపసంహరించుకోవాలో లూథర్కు బోధపడలేదు. ఆ విషయమే కార్డినాల్కు నిష్కర్షగా చెప్పాడు. అలా ఎన్నో సమావేశాలు వ్యర్థమయ్యాక తన మీద మోపబడిన అపవాదు అసత్యమని చెప్పడానికి మినహా మరే కారణంతోనూ తన ముఖం చూపించే అవసరం లూథర్కు లేదని కార్డినాల్ లూథర్తోనే చెప్పాడు. అంతటితో ఆ ప్రవాహానికి తెరపడింది. లూథర్ రచనలకు మంచి గిరాకీ ఏర్పడింది. తన కలం నుండి నిరంతరంగా పదజాలం కారుతూనే ఉంది. లూథర్ ఎవరైనా అడిగితే ఆ పదాలు వాటినవే వ్రాసుకుంటున్నాయి అని చెప్పేవాడు. కానీ అందరికీ తెలుసు, పరిశుద్ధాత్మ ప్రభావం వలననే అతని రచనలు అంతటి మహనీయత్వం సంతరించుకున్నాయని. రోమన్ క్యాథలిక్ చర్చి విషయంలో తన అభిప్రాయం ఏమిటో విశదీకరిస్తూ లూథర్ ఎన్నో సాధన పత్రాలు, డాక్యుమెంట్స్ లిఖించాడు. రోమన్ చర్చి ఎదిరించవలసిన అగత్యమేమిటో అది చదివితే తెలుస్తుంది. ఆ పత్రాల ఫలితాలను బట్టి అవి ప్రపంచ చరిత్రలోనే గొప్ప డాక్యుమెంట్లుగా నిర్ధారించబడ్డాయి. మానవ చరిత్రలోనే గొప్ప మార్పు తెచ్చిన శక్తివంతమైన పత్రాలవి. పోప్ సర్వాధికారినని, పాపమెరుగని వాడనడం పచ్చి అబద్ధం. లూథర్ తన వ్రాతలు, ఉపన్యాసాలతో స్పష్టంగా వెల్లడించాడు. ఇంకా స్పష్టంగా ఆయన చెప్పినదేమంటే తానొక నూతన కాంతి కనుగొన్నానని, ఆ కాంతి క్రీస్తేనని, తాను రోమ్ చర్చితో శాశ్వతంగా తెగతెంపులు చేసుకున్నానని లూథర్ తాను నమ్మిన భావాలకు కట్టుబడి ఉన్నాడు. దాని ఫలితంగా తనతో పాటు ఉన్న సన్యాసులు, తాను బోధించిన వారు ఆ మఠాన్ని వదిలేసి మామూలు జీవితంలో స్థిరపడ్డారు. ఇప్పుడు వారి మార్గం క్రీస్తే. ఇతర మానేస్ట్రీలు ఖాళీ అయిపోయాయి. నన్స్ బయటికి వచ్చి సాధారణ జీవితంలో స్థిరపడిపోవడం వలన ఎన్నో కాన్వెంట్లు నిర్జనమయ్యాయి. పరిస్థితులు ఇలా చకచక
మారిపోతుండగా చర్చి నాయకులు అతన్ని పిలిపించి అతని ధోరణిలో మార్పేమైనా వచ్చిందా అని విచారించేవారు. కలుసుకున్న ప్రతిసారి ప్రభువైన క్రీస్తులో తనకున్న ప్రగాఢ విశ్వాసమును వెల్లడించేవాడు. లూథర్ ఉన్నపళంగా బందీ అయ్యాడు. ఎటు తీసుకువెళ్తున్నారో తెలియకుండా బరువైన కోటు అతని ముఖం మీద వేశారు. చివరికి తేలింది, ఆయనను బంధించిన వారెవరో శత్రువులు కాదు, ఆప్తమిత్రులే. లూథర్ ప్రాణాలకు తెగించి ఉద్యమిస్తున్నాడు. అతని ప్రాణం కాజేయాలని విరోధులు పట్టుదలగా ఉన్నారు. మిత్రులు ఈ నాటకం ఆడ నిర్వాహకునికి తప్ప మరెవరికి లూథర్ ఉనికి తెలియదు. ఆయన యోధుని దుస్తుల్లో ఉన్నాడు గనుక కోటలోని వారెవరో ఆయనను గుర్తించలేరు. విన్నవారికి ఇది విరోధుల పనేనని భ్రమ కలుగుతుంది. దేశమంతా ప్రాకిన పుకారును బట్టి అందరూ లూథర్ను చంపివేయమంటారని నమ్మారు. ఈ బందీ ఒక విధంగా దేవుని ఏర్పాటే. ఇక్కడ లూథర్కి కావలసినంత ప్రశాంతత లభించింది. ఉద్యమం గురించి ఆలోచించడానికి, రచన చేయడానికి కావలసినంత సమయం లభించింది. లూథర్ జర్మన్ భాషలో మాత్రమే నిష్ఠితుడనుకోవడం పొరపాటు. లాటిన్, హీబ్రూ, గ్రీక్ భాషలలో కూడా ఆయన పండితుడు. 3 నెలలలో క్రొత్త నిబంధన గ్రంథాన్ని జర్మన్ భాషలోకి అనువదించాడు. వెంటనే ప్రజల్లోకి వచ్చే ఏర్పాటు జరిగాయి. ఆ వార్ట్బర్గ్ కోటలోనే పాత నిబంధన గ్రంథం అనువాదం ముగించిన తిరిగి లూథర్ విటెన్బర్గ్ చేరుకున్న తర్వాతనే ఆ గ్రంథం ప్రెస్ నుండి విడుదలైంది. 1 సంవత్సరం తర్వాత లూథర్ విటెన్బర్గ్ తిరిగి వచ్చాడు. ఎంతో పని. ఆయన రాక కోసం ఎదురు చూస్తూ వెంటనే తన మామూలు స్థానంలో నాయకుడిగా స్థిరపడ్డాడు. మరొకసారి ప్రజలు ఆలోచనలకు ఊపిరిపోయడం ప్రారంభించాడు. ప్రతి ప్రశ్నకు ఆయన బైబిల్ నుండి సమాధానాలు ఇచ్చేవారు. అప్పటి వరకు మత గురువులు కానీ, నన్స్ కానీ వివాహం చేసుకోవడం అనేది నిషేధం. ఇప్పుడు అందరికీ స్వేచ్ఛ లభించింది. వివాహాలు జరిగిపోతున్నాయి. లూథర్లో మానసికంగా ఎంతో తర్జన భర్జన జరిగాక తాను ధరించిన మాంక్ దుస్తులు తీసివేశాడు. మాంక్ స్థాయిని పరిత్యజించాడు. వివాహమాడాడు. వివాహంలో వారిద్దరూ ఒకరినొకరు తొడిగిన ఉంగరాల మీద దేవుడు జతపరిచిన వారిని మానవుడు విడదీయలేడు అనే వాక్యం చెక్కి ఉంది. దంపతులు వెంటనే ఒక అగస్టీనియన్ల గృహంలో కాపురం పెట్టారు. క్రితంలో అక్కడున్న సన్యాసినులంతా కేథలిక్ మతాన్ని త్యాగి ఏనాడో ఖాళీ చేసి జన ప్రవాహంలో కలిసిపోయారు. వారిని దేవుడు దీవించి 6 సంతానాన్ని ప్రసాదించాడు. వారిలో హెయిన్స్ అనేవాడు న్యాయశాస్త్ర పట్టభద్రుడయ్యాడు. మరొక పాల్ డాక్టర్ అయ్యాడు. తన సంతానంలో ఏ ఒక్కడైనా తన అడుగుజాడల్లో నడిచి మత బోధకుడు కావాలని లూథర్ మనసారా కోరుకున్నాడు. అలా వేదాంత విద్య చదువుకున్న మార్టిన్ అర్థాంతరంగా చదువుతుండగానే మరణించాడు. వివాహం ఈ సంస్కరణను మెతుకబర్చిన పరిపక్వతనిచ్చింది. భర్తగా, తండ్రిగా బహుళార్థ వ్యక్తిత్వం సంతరించుకున్నాడు. లూథర్ జీవితంలో సంస్కరణోద్యమం మహత్కార్యంగా పరిగణించబడింది. దానికి తోడుగా మహత్ గ్రంథాలు కూడా రచించాడు. సంగీతం అతని జీవితానికి వన్నె తెచ్చింది. దినాలు గడ్డుగా దొర్లుతూ సంస్కరణోద్యమం ఉధృత స్థాయికి చేరుకున్నది. ఆయన సమయానుకూలంగా వ్రాసిన కీర్తనలన్నిటినీ కలిపి ఒక కీర్తనల గ్రంథంగా ప్రచురించి ప్రజలకు అందించాడు. తన చర్చిలలో బృందగానం పరిచయం చేశాడు. ఇంతకు మునుపు ఆరాధనలో సభ్యులకు గానం చేసే అవకాశం ఉండేది కాదు. ప్రొటెస్టెంట్ మత నాయకులు, గురువులు వరుసగా చర్చిలను దర్శించే పద్ధతి కొత్తగా రూపొందించాడు. స్థానిక పాస్టర్లకు మార్గదర్శకంగా ఉండే చర్చి పాలనా క్రమాన్ని తయారు చేసి అందించాడు. శాశ్వతంగా ఉపయోగపడేందుకు, అందరూ ఒకే పద్ధతి అనుసరించేందుకు ఒక ఆరాధన క్రమాన్ని రూపొందించాడు. దానిని కీర్తనల పుస్తకానికి అనుబంధం చేశాడు. ఆరాధనలో ప్రసంగానికి ప్రముఖ స్థానం కల్పించాడు. మార్టిన్ లూథర్ తరచుగా పబ్లిక్ స్కూళ్ల పితామహుడిగా వ్యవహరించేవాడు. సామాన్య పౌరుడు లేక గ్రామీణ రైతు అక్షరాస్యుడైతే తప్ప వారి ఆధ్యాత్మిక ఎదుగుదల కుంటుపడుతుందని లూథర్ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. యువకులు విద్యాధికులు కావడానికి అనువైన సిలబస్ పునాదిని తయారు చేశాడు. సామాన్య పౌరులకు పాఠశాలలు స్థాపించడంలో ఆయన ప్రభావం ఎంతో ఉంది. 1527 సంవత్సరానికి లూథర్ విపరీతంగా జబ్బుపడ్డాడు. బ్రతకడం కష్టం అనుకున్న వారు లేకపోలేదు. అయినా దేవుడు ఆయుష్ పొడిగించాడు. 1546 వరకు తీరిక లేకుండా ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ సంవత్సరం జనవరి 23 ఒక దూర ప్రయాణం చేశాడు. అది తన స్వగ్రామాన్ ఐస్లెబెన్ చేరుకునే సమయానికి ఆయన వ్యాధి ఉధృత స్థాయికి చేరుకుంది.
అయినా అక్కడ 4 ప్రసంగాలు చేసి 2 సార్లు ప్రభు సంస్కరణలో పాల్గొన్నాడు. 2 బోధకులను స్వయంగా అభిషేకించాడు. ఫిబ్రవరి నెలకంతా కదిలేని స్థితికి దిగజారాడు. తన జీవితం ఇక ఎంతో కాలం కొనసాగదని తెలుసుకున్నాడు. నీవు నేర్పిన విశ్వాసానికి కట్టుబడియే మరణిస్తావా అంటూ ఎవరో పడక ప్రక్కన కూర్చుని వేసిన ప్రశ్నకు అవును అని సమాధానమిచ్చాడు. ఫిబ్రవరి 18, 1546వ తేదీన ఉదయం 2-3 గంటల మధ్య ఈ దేహం చాలించి మార్టిన్ తనను ఎంతో ప్రేమించే ప్రభు చెంతకు చేరుకున్నాడు. లూథర్ మరణించి గతించిన ఆయన ప్రభావము ఈనాటికి విజయవంతంగా విస్తృతమవుతూనే ఉంది, ప్రపంచ వ్యాప్తి చెందింది. ఈ దైవజనుడు జన్మించకుండా ఉంటే ఈ ప్రొటెస్టెంట్ విశ్వాసము అనగా క్రీస్తు కొరకు స్త్రీ పురుషులను సంపాదించుట, వారికి కారు చీకటిలో నుండి వెలుగులోకి తెచ్చుట అనే ప్రామాణిక పరిచర్య సాధ్యపడేది కాదు. మార్టిన్ లూథర్ కారణ జన్ముడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ముందు తరాల సంస్కరణలకు, మత బోధకులకు, నాయకులకు మార్గదర్శి. ఏ తరానికైనా ఆ మహామనిషి ఆదర్శప్రాయుడే. దేవునికే మహిమ కలుగును గాక.